హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ విమర్శలు కరెక్ట్ కాదన్నారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీ కాలుష్య పరిస్థితులు ఇక్కడ రాకుండా ఉండేందుకు సర్కార్ ప్రయత్నం చేస్తోందని చెప్పారు. ఇందుకోసం హిల్ట్ పాలసీ తీసుకొచ్చామని వివరించారు. హిల్ట్ పాలసీ అమలుతో సిటీలో కాలుష్యం తగ్గుతుందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లు తెలంగాణను అమ్మేసుకున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ సిటీని గులాబీ లీడర్లు అడ్డగోలుగా దోచుకున్న బీజేపీ లీడర్లు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు పీసీసీ చీఫ్. ఇక సీఎం కామెంట్స్ పై బీజేపీ లీడర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు మండిపడ్డారు. దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు విషయంలో కూడా కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్. ఒక గ్రీన్ సిటీగా నిర్మించుకోవాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క తపన. దీంట్లో భాగంగానే హిల్ట్ తీసుకొస్తే దాన్ని రారాకలుగా విమర్శించి ఇప్పుడు కేటీఆర్ గారికి విమర్శించే అవకాశం ఎక్కడిది? మీరు 10 ఏళ్ళు యథేచ్ఛగా హైదరాబాద్ రాష్ట్రాన్ని అమ్మేసుకున్నారు కదా. ఆనాడు కిషన్ రెడ్డి గారు నోరు మెదపలే, మాట్లాడలేదు. అడ్డగోలుగా ఒక వ్యూహము, ఒక ప్రణాళిక, ఒక దురదృష్టి లేకుండా ఇష్టారాజ్యంగా హై రైజ్ బిల్డింగ్స్కి పర్మిషన్ ఇచ్చారు. హైదరాబాద్ సిటీ లోపల ఒక పెద్ద బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు దానికి సరిపడా పార్కింగ్ వ్యవస్థ, దానికి సరిపడా రోడ్ల వ్యవస్థ ఉండాలా లేదా? అదేమీ లేకుండా తన మనసులో ఎవరు అప్లై చేసుకుంటే వారికి హై రైజ్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు. ఇవాళ ఎంత అవస్థపడతా ఉన్నాం. ఇలా ట్రాఫిక్ సమస్య అంతా కూడా పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకం, దాని మూలంగానే ఇవాళంతా కూడా ఈ పరిస్థితులంతా కూడా ఓవర్ వెలపలేకపోతే హైదరాబాద్ కొంచెం పొల్యూషన్ ఫ్రీగా మారే అవకాశం ఉందన్న ఒకటి ఉద్దేశంతో దూరదృష్టితో తీసుకొచ్చినటువంటి పాలసీది. దీంట్లో అవినీతి జరిగిందని, జరుగుద్దని రకరకాలుగా విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పచ్చకళ్ళ వాడికి అంత దోకమంత పచ్చకన్న వాడికి మీరు 10 ఏళ్ళుగా దోచుకున్న తీరు, 10 ఏళ్ళుగా యథేచ్ఛగా కరప్షన్ చేశారు. దాన్ని మాకు అంటిస్తానంటే నడవదు. ప్రజల ధ్యేయంగా, ప్రజల సంక్షేమ ధ్యేయంగా, ప్రజల అవసరాల ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ పాలసీ వల్ల కాలుష్యం చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. సామాన్యుడికి అందుబాటులోకి భూముల ధరలు వచ్చే అవకాశం ఉంటుంది. పారిశ్రామిక పరంగా ఔటర్ రింగ్ రోడ్లో ఈ పరిశ్రమలే కాకుండా ఇంకా కొంత పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆ పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ట్రిపుల్ అవతల వచ్చేటటువంటి ఫారెస్ట్, అగ్రికల్చరు ఇవన్నీ కూడా దోహదపడతాయి. ఒక దూరదృష్టితో మంచి ప్రణాళిక తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ మీద విమర్శించి తప్పుతో పట్టిస్తూ ఉన్నారు. 2 ఏళ్ళు విజయవంతంగా కార్యక్రమాలు ఇచ్చాం, సంక్షేమం ఇచ్చాం, ఘనంగా చెప్పుకునే రీతిలో మేము ఉత్సవాలు జరుపుకుంటా ఉంటే కడుపు మండి ఈ రకంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం అందరికి అందుతూ ఉంది. తీసుకొచ్చిన అభివృద్ధి అందరూ చూస్తూ ఉన్నారు. 1,78,000 కోట్ల విదేశీ రుణం ముఖ్యమంత్రి గారు, మా ఐటీ మంత్రి గారు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. పారిశ్రామిక పరంగా, వ్యవసాయ పరంగా, పొల్యూషన్ ఫ్రీగా ఈ హైదరాబాద్ను విశ్వనగరంగా చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మీరు ఏ రకంగా విమర్శించినా ప్రజలు దీన్ని ఆస్వాదించరు.